మీనా మనిషే నచ్చని వాడితో జీవితాన్ని పంచుకోవాలంటే ఎలా దేవుడా అనైతే బోరున ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యమేమో ఫస్ట్ నైట్‌కి కావాల్సినవన్నీ పూలు, పండ్లు అన్నీ రవిని తీసుకొని రమ్మని, డెకరేషన్ కూడా చేయమని హడావిడిగా చెప్తూ ఉంటాడు. ఇక రవి "నాన్న టెన్షన్ పడకు. ఎందుకు టెన్షను? అసలు ఏ రూమ్‌ని రెడీ చేయాలో చెప్పు నాన్న" అనైతే చెప్తూ ఉంటే ఇంకెవరిది ఆ మనోజ్‌ది అని చెప్పబోతూ మనోజ్ పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడడు సత్యం. అయితే ఇక ప్రభావతి ఇదంతా చూస్తూ నా కొడుకు రూమ్‌ని ఆ దరిద్రుడికి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. కావాలంటే వాడికంటూ ఒక రూమ్ ఏడ్చింది కదా పైన, ఆ పశువుల కొట్టంలో ఉండమని చెప్పు వాడిని, వాడి భార్యని గానీ, నా కొడుకు రూమ్‌లో ఉండడానికి మాత్రం ఊరుకోను అనైతే చెప్తూ ఉంటుంది. ఇక సత్యం ఉండి కన్న తండ్రిని, తల్లిదండ్రులు మోసం చేసి వెళ్ళిన వాడి గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అని సత్యం అంటే వాడేం కావాలని పారిపోలేదు. ఆ పెళ్లి ఇష్టం లేక పారిపోయాడు. గొప్ప ప్రయోజకుడై తిరిగొస్తాడు. అప్పుడు మీరే అంటారు అనైతే చెప్తూ ఉంటుంది. ఇదంతా మీనా వాళ్ళ కుటుంబం చూస్తూ ఉంటుంది. ఏదో గొడవలున్నాయి. అసలు బాలు అంటే ఎందుకు నచ్చడం లేదు అన్నట్టు ఆలోచనలో పడతారు. ఇక ఇంతలో సుశీల డార్లింగ్ వెళ్ళి మీనాని చక్కగా ఉన్నావమ్మా అనైతే చెప్తూ, సరే పార్వతమ్మ అమ్మాయిని రెడీ చెయ్యమ్మా అనైతే చెప్పి వెళ్ళిపోతుంది. ఓ పక్క బాలు అసలు ఈ పెళ్ళెందుకు చేసుకున్నాను? ఈ పెళ్ళి అనే ఊబిలోకి నన్నెందుకు పడేశారు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్‌తో కూడా మాట్లాడుతూ ఉంటే సత్యం వచ్చి, "ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు, నీ భార్య కలిసి మనోజ్ గాడి రూమ్‌లో ఉండాలి" అని చెప్తుంటే, "ఏం నాన్న పెళ్ళి అని పేరు చెప్పి నా జీవితాన్ని నాశనం చేసేసావు. కనీసం నాకిష్టమని ఈ టెంట్‌లో ఉండడానికి కూడా లేదా? నేను, నా ఫ్రెండ్ టానిక్ కలిసే ఉంటాం కదా నాన్న! ఎందుకు నాన్న నాకివన్నీ" అనైతే చెప్తూ ఉంటే, ఇక వాళ్ళ ఫ్రెండ్ ఉండి, "ఒరేయ్ బాలు నీకింకా అర్థం కాలేదా? ఈరోజు నీకు ఫస్ట్ నైట్ అంటరా మీ నాన్న చెప్పకనే చెప్పేసి వెళ్ళింది. దానికి ప్రిపేర్ అవ్వరా ముందు" అనైతే చెప్తాడు. "ఏంటి నాకు ఫస్ట్ నైటా? వామ్మో! ఆ పెళ్ళే ఇష్టం లేదు అంటే అందులో ఆ పూలగంపని చేసుకోవడం ఇంకా ఇదిగా ఉందిరా బాబు" అనైతే అనుకుంటూ ఉంటాడు. ఎలా అయినా సరే ఈరోజు నైట్‌కి మాయమైపోతే తెల్లారేదాకా కనపడకుండా ఉంటే ఈ గండం నుంచి బయటపడొచ్చని చెప్పని వెళ్ళిపోతూ ఉంటే, ఇక సూపర్ సుశీల గారు బాలుని పట్టేస్తారు. "ఎక్కడికిరా వెళ్ళేది" అనైతే అంటూ ఉంటే, "అర్జెంట్‌గా ఒక ట్రిప్ పడింది డార్లింగ్ 5,000 ఇస్తా అన్నారు. ఈ పేదవాడి జీవితాన్ని అర్థం చేసుకో. ఈఎంఐ కట్టుకోవాలి కదా! లేకుంటే కారు ఎత్తుకెళ్ళిపోతారు. మనోజ్ గాడు కారు ఎత్తుకెళ్ళిపోయినట్టు" అని చెప్తూ ఉంటే ఇంక ప్రభావతి వస్తుంది. "నా కొడుకుని ఒక్క మాట అన్నావంటే ఊరుకునేది ఉండదురే నీకు" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "అవునమ్మా అవును. నీలాగా కుక్క బతుకు కాదు వాడిది" అన్నట్టు చెప్తూ ఉంది. "అవును నేను కుక్కనే. విశ్వాసం ఉన్న కుక్కని. అందుకే నాన్న మాట కాదనలేక పెళ్లి చేసుకున్నాను. కానీ నీ కొడుకు మంచి శునకం కదా! వాడేం చేశాడు? మోసం చేసి డబ్బులకి కన్నాలేసి మన కుటుంబ గౌరవానికి కన్నం వేసి పారిపోయాడని" చెప్పగానే ప్రభావతి వీడిని అంటే బాలుని తిడుతూ ఉంటుందన్నమాట. మొత్తానికి సుశీల బాలుకి డబ్బులిచ్చి, "బంగారు నువ్వు లోపలికి పదమ్మా ట్రిప్ ఇంక నువ్వు పక్కన పెట్టు" అన్నట్టు బాలుని లోపలికి తీసుకొని వెళ్ళి, "ముహూర్తానికి రెడీ అవ్వరా స్వామి" అన్నట్టు చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకేముంది బాలు పరిస్థితి మరలా మొదటికే వచ్చినట్టు. ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని శోభనం అన్నట్టయిపోయింది బాలు పరిస్థితి.